దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయం వాగ్దానం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? చక్కటి మాట దేవుడు మీకోసం ఈరోజు సిద్ధపరిచాడు. నిజంగా భద్రాచలం ఫస్ట్ డే దేవునికి మహిమకరంగా జరిగింది. సెకండ్ డే మనం అడుగు పెట్టాం. ఈ రెండో రోజు కూడా మరి 10 నుంచి 1 గంట దైవజనుల సదస్సు ఉంటుంది. అంతేకాక ఈవినింగ్ మీటింగ్ ఉంటుంది. ప్రార్థన చేయండి, లైవ్ చూడండి. ఎక్కడ ఏ స్థితిలో, ఏ పరిస్థితుల్లో, ఏ పోరాటాల్లో, ఏ నిందల్లో, ఏ గాయాల్లో, ఏ అవమానాలు అన్నీ కోల్పోయిట్లున్నా యేసు నీ కొరకు ఎంతో గొప్ప కార్యం చేస్తాడు. ప్రాణం పెట్టినవాడు, రక్తం కార్చినవాడు, నిత్య జీవం, పరలోకం ఇచ్చే దేవుడు ఆయన. అందుకే ఈరోజు ఒక చక్కటి వాగ్దానం మీకోసం నేను చదువుతున్నాను. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. కొట్లో ధాన్యం, అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు, దానిమ్మ చెట్లు, ఒలివ చెట్లు ఫలించకపోయాను కదా, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించాను. నువ్వు ఏది నీకు జీవితంలో ఫలింపు లేకపోయినా ఈ రోజు నుండి దేవుడు నీ పట్ల ఆశీర్వాదం మొదలు పెట్టబోతున్నాడు. అన్నీ కోల్పోయావా? ఈరోజే నేను నిన్ను ఆశీర్వదించదను వాగ్దానం. ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకో. ఏదున్నా ఏది లేకున్నా దేవుడు మనల్ని బ్లెస్ చేస్తే చాలు. ఏది కొదవగున్నా కానీ ఆయన కృప మన మీద చూపి ఆయన రక్షించి విడుదలిచ్చి నీ కుటుంబాన్ని, నిన్ను, నీ బిడ్డలని, నీ స్టడీస్, నీ కెరియర్ని, నీ బిడ్డల భవిష్యత్తుని, ఏ దేశంలో ఉన్న నీ జీవితాన్ని ప్రేమించే దేవునికి సమర్పించుకో. నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. తండ్రి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, రోగులకు స్వస్థ, వ్యాధిలో, బాధలో, చింతలో, నిందలో, గాయాల్లో, అవమానాల్లో అన్ని కోల్పోయిన వారు రెట్టింపు కృప పొందాలి నాయన. ఏ ఇంట్లలో ఏ పోరాటాలు ఉన్న పిల్లలు, ఫీజులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నిట్లో మీరు దీవించి ఆత్మీయ ఆర్థిక దీవెనలు ఇచ్చి మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ మీరు తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. మరి పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెండో రోజు భద్రాచలం ప్రార్థన చేయండి. ఈరోజు ఉదయం పాస్టర్స్ మీటింగ్ ఉంటుంది, సాయంత్రం అద్భుతమైన ముగింపు సభ ఉంటుంది. 19, 20, 21 3 రోజులు మాత్రం కల్వరీ ప్రామిస్ అండ్ హయత్ నగర్, హైదరాబాద్, రామోజీ ఫిల్మ్ సిటీ, మన మందిర ఆవరణలో 3 దినాల మీటింగ్స్ పాలు పొందండి. ప్రతి సాటర్డే బెల్లంపల్లిలో స్వస్థత సభ కుటుంబాలుగా రండి. ఆదివారం పాలు పొంది వెళ్ళొచ్చు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.